శంషాబాద్ మండలంలోని బహదూరుగూడలో జరుగుతున్నటువంటి భూముల విషయంలో రైతులు చేస్తున్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో అవి గత వారం రోజుల నుండి చేస్తున్నారు. ఇక్కడ బుల్లెట్ ట్రైన్ వస్తుంది కాబట్టి భూములు సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాల విషయంలోనే ఇప్పుడు రైతులకి ప్రభుత్వానికి ఒక పెద్ద అగాధం ఏర్పడింది. ప్రభుత్వం ఏమొచ్చేసి హామీలు నెరవేర్చకుండా, ఏమీ చేయకుండా, ఏమీ ఇవ్వకుండా భూములు అడిగితే ఇవ్వలేము మేము. కాబట్టి స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చిన తర్వాతనే, రాతపూర్వక హామీలు ఇస్తేనే మేము భూములు ఇస్తామని చెప్పి ఇప్పుడు అక్కడ రైతులు ఏమొచ్చేసి ఆందోళన చేస్తున్నారు. ఎందుకు ఆందోళన చేస్తారంటే ఇక్కడ భూమి ధరలు బాగా పెరిగిపోయాయి. శంషాబాదు ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాటికి రెక్కలు వచ్చాయి బాగా. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కొంత డబ్బులు వేస్తుందంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుందో ఆ రూల్స్ ప్రకారమే ఇస్తుంది. అది ఇంచుమించు 8-9 రెట్లు తక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రజలందరూ భయపడిపోతున్నారు. ఈ రైతులందరూ కూడా ఆ విధంగా కనీసం ప్రైవేట్ అంటే బహిరంగ మార్కెట్లో ఉన్నది కాకపోయినా బహిరంగ మార్కెట్లో ఉన్నదానికి సగమైన ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రజలందరూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేకపోతుంది. అందుకే ఇప్పుడు ఈ ఉద్రిక్తతలు. కానీ రైతులకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రైతుల్ని భయాందోళనకు గురి చేయకుండా సరైనటువంటి న్యాయం చేసే విధంగా అయితే నిర్ణయాలు తీసుకొని అక్కడ ఎటువంటి ఉద్రిక్తతలు ఉండకుండా చూడాలి. ముఖ్యంగా వాళ్ళు ఉసూరు మనకూడదు, రైతులు ఉసూరు మనకూడదు. అదే పెద్ద వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి పరిహారం తీసుకుంటారు. మరి అదేంటో మరి పెద్దల వాళ్ళు ఉన్నటువంటి భూముల జోలికి ఇలాంటి ప్రాజెక్టులు వెళ్ళవు. సాధారణమైనటువంటి రైతులు దీంట్లో మాత్రమే ఈ విధంగా మేపలు గీస్తారో ఏమో మరి.